హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను ఆనియన్ చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికోసం మనం ఉల్లిపాయలు అనేది ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఎక్కువ తీసుకోండి. అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే ఇక్కడ నేను పావు కేజీ చికెన్ తీసుకున్నాను. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఒక 3-4 టేబుల్ స్పూన్స్ వరకు పోసుకోండి. ఇలా వేసిన తర్వాత మనం ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత మనం ఇందులో కొద్దిగా సాల్ట్ కనుక వేసామంటే ఉల్లిపాయ ముక్కలు అనేవి తొందరగా వేగుతాయి. ఇలా మనకి ఉల్లిపాయలు అనేవి ఇలా వేగిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత మనం ఇప్పుడు ఇందులో అప్పటికప్పుడు దంచుకున్న పచ్చిగా అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. ఇది వేసుకొని మనకి ఇందులో ఉన్న పచ్చి వాసన పోయే వరకు కొద్దిగా సేపు వేయించండి. ఇలా మనకి ఇది వేగింది కదా. ఇలా మనకి వేగిన తర్వాత మనం ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి, ఒక చిటికెడు. ఇలా పసుపు వేసిన తర్వాత మనకి ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది కదా. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఇందులో చికెన్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. మీరు చికెన్ అనేది కొద్దిగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని వేసుకోండి. అప్పుడు మనకి చికెన్ అనేది తొందరగా ఫ్రై అవుతుంది. ఇలా చికెన్ వేసుకొని కలుపుకున్న తర్వాత మనం దీనిపైన మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకోండి. ఇలా 10 నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకుంటే మనకి ముక్క అనేది బాగా ఫ్రై అవుతుంది. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని అలా మనకు ముక్క అనేది సాఫ్ట్గా అయ్యే వరకు మూత పెడుతూ తీస్తూ ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇక్కడ ముక్క అనేది మనకి మెత్తపడాలి. ఇలా మనకి ముక్క మెత్తగా అయిన తర్వాత మనం దీంట్లో తగినంత కారం, అలాగే ముందు మనం ఉల్లిపాయ ముక్కల్లో సాల్ట్ వేసాం కదా, ఇక్కడైతే సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. ఇలా కొద్దిగా కారం, సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాల వరకు దీన్ని ఇలా మిక్స్ చేయండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించిన తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. ఇలా మనం మూత పెడుతూ కలుపుతూ ఉంటే మనకి ముక్క అనేది బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు మనం ఇందులో గరం మసాలా యాడ్ చేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత మనం ఇందులో కరివేపాకు అనేది వేసుకొని వేయించుకోండి. కరివేపాకు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు ఉంటే. మూత తీసి చూసాం కదా, మనకి ఇలా ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఇందులో ఎండు కొబ్బరి అనేది యాడ్ చేసుకోవాలి. ఎండు కొబ్బరి వేయడం వల్ల మనకి ముక్కలు అనేది పొడి పొడిగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టుకుంటా ఇలా ఒక 5 నిమిషాలు ఫ్రై చేస్తే మనకి చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం దీనిని ఒక బౌల్లోకి తీసేసుకోవడమే. చూసారు కదా, దీన్ని అయితే మనం పప్పుచారులోకి అలాగే రసంలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. అలా ఉట్టిగా అయినా కూడా మనం దీనిని తినేయచ్చు. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకైతే ఇది ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అలాగే మా ఈ వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన బెల్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దాన్ని ఆన్ చేసి పెట్టారంటే మీకు ఆల్ అన్న ఆప్షన్ వస్తుంది. దానిని కనుక మీరు ఆన్ చేసి పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా ముందుగా నోటిఫికేషన్ మీకే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.